బాలగంగాధర్ తిలక్ గారి 168వ జయంతిని పురస్కరించుకొని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మన కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా రాజ్కోట పురవీధుల్లోని సెంటర్ కూడళ్లలో ఎవరో ఒకరి మహనీయుడి జయంతిని పురస్కరించుకొని అక్కడ మాలార్పణ చేయడం, ఆ కూడలికి ఆయన నామకరణం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఫ్లైఓవర్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ రోజు బాలగంగాధర్ తిలక్ గారి జయంతిని పురస్కరించుకొని విశ్వనాథన్ జీ సీనియర్ స్వయం సేవక్ గారు ఈ కళాంశాన్ని తీసుకుంటారు. నమస్కారము. బాలగంగాధర్ తిలక్ 168వ జయంతి జరుపుకుంటున్నాం. కానీ మానవులందరూ పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే మామూలుగా చీమలు, పుట్టలో ఉన్న చీమలు చూడండి, చీమలు ఎంతో పుడుతుంటుంది, నశించిపోతుంటుంది. కానీ సమాజం గురించి, దేశాన్ని గురించి ఆలోచించగల వ్యక్తులలో బాలగంగాధర్ తిలకుడు ప్రథముడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజము, ఈ జాతీయత, ఈ సమాజాన్ని ఆంగ్లేయులను పారదోలాలి, మన యొక్క స్వతంత్రం తీసుకురావాలనే మొట్టమొదటి మహనీయుడు బాలగంగాధర్ తిలక్ అని చెప్పుకోవచ్చు. అతను ఈ యొక్క కాంగ్రెస్ చంద్రశేఖర్ ఆజాద్ గారి యొక్క 118వ జయంతి సందర్భంగా మన ఆజాద్ చౌక్ లో వారి యొక్క జయంతిని మనం ఇక్కడ పురస్కరించుకొని ఇక్కడ మాలార్పణ చేయడం అనేది జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆ రోజుల్లో మన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, వారితో పాటు వారి సహచరులైనటువంటి అశోకుల్లా ఖాన్ గాని, దాంతో పాటు మన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఒక ముఖ్య స్థాపకులు అయినటువంటి మన రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి యొక్క చాలా ఎంతో ముఖ్యమైన అంశాలు, దాంతోపాటు వారి యొక్క మిత్రులు కూడా, వారందరూ కలిసి ఆజాద్ హిందూ ఫౌజ్, దాంతోపాటు మన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సభ, దాంతో పాటు నౌజవాన్ అనే ఒక కొత్త సభలో కూడా వారు ప్రస్తావించడం జరిగింది. మెయిన్ గా వారు ఏంటి అంటే, ఆ రోజుల్లో లాలా లజపతి రాయ్ గారి యొక్క వారిని లాఠీ చార్జ్ చేసి వారిని చెప్పడం వల్ల అంటే ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటం అనే ముఖ్య వ్యక్తుల్లో మంగళ్ పాండే గారి తర్వాత నెక్స్ట్ చెప్పుకోగడ్డ తరంలో వాళ్ళు ముఖ్యులు ఎవరంటే లాలా లజపతి రాయ్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు. వారి ముగ్గురు యొక్క ఫ్రెండ్షిప్, ముగ్గురు కలిసి ఎంతో భారతదేశం కోసం ఎంతో ప్రయత్నం చేశారు, స్వతంత్రం కోసం ప్రయత్నం చేశారు. ఆ రోజు మన పంజాబ్ కేసరి ఎవరు అంటే లాలా లజపతి రాయ్ గారు. లాలా లజపతి రాయ్ గారిని లాఠీ చార్జ్ చేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం తర్వాత ఆయన చనిపోయిన దానికి కారణం గురించి వీళ్ళు మన భగత్ సింగ్ అనే రాజ్గురు గారు, సుఖదేవ్ గారు కానీ దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు ముఖ్యంగా ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన లాల్ బాల్ లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న ప్రముఖులు లోకమాన్య లాలా లజపతి రాయ్ గారి యొక్క జయంతి, అదే విధంగా 168వ జయంతి, అదే విధంగా మన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు ఫ్రెండ్స్ అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గారి యొక్క 118వ జయంతి. బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటి స్వాతంత్రోద్యమంలో మొదటి వరకు పోటీ 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమవుతూ తను బ్రిటిష్ వాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే, భారతీయులు జరుగుతున్నటువంటి అసహనాన్ని తమ వైపు తిప్పుకొని ఈ అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నాయకులలో డబ్ల్యూసి బెనర్జీ, తర్వాత దాదాబాయి నవరోజీ ఇలాంటి వాళ్ళు బ్రిటిష్ వారికి అనుకూలంగా తొత్తులుగా మారడం జరిగింది. దీన్ని గమనించినటువంటి బాలగంగాధర్ తిలక్ 1892లో బ్రిటిష్ వారి విధానాలను ఎంటగడుతూ కాంగ్రెస్ పార్టీలకు చీలిగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అదే అతివాదులు మితవాదులుగా చీలిపోవడం జరిగింది. ఈ అతివాద నాయకుడు బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిని వ్యతిరేకంగా స్వాతంత్రం